గత 15-20 ఏళ్ల నుండి ప్రపంచంలో జరిగిన మార్పులు ఇప్పుడు ప్రపంచానికి సంక్షోభాన్ని తయారు చేస్తున్నాయి. దానికి సాక్ష్యం గ్రీస్ అయింది. భారీగా డబ్బులు సంపాదించాలి, ఆ సంపాదిస్తే పిల్లల జీవితాలు బాగుపడిపోతాయి, ఎక్కువ మంది పిల్లల కంటే వాళ్ళకి తగినట్టు విధంగా చూసుకోలేము అన్నటువంటి తల్లిదండ్రుల ఆలోచన. తల్లి తండ్రి ఇద్దరు రాత్రి పగలు కష్టపడేటప్పటికీ వాళ్ళలో ఫెర్టిలిటీ శక్తి కూడా బలహీనపడటం, దానికి తోడుగా ఎక్కువ మంది పిల్లల కంటే వాళ్ళని చూసుకోవడానికి ఉద్యోగాలు మానేయాలా లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న ఉద్దేశాలతో వదిలేసేటప్పటికి ఇప్పుడు వివిధ దేశాల్లో బర్త్ రేట్ దారుణంగా పతనం అవుతుంది, డెత్ రేట్ దారుణంగా పెరుగుతుంది. గ్రీస్ ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దారుణమైనటువంటి బర్త్ రేట్ పడిపోయింది, అంటే పుట్టుకల జననాల రేటు పడిపోయింది, అంటే పుట్టే పిల్లల సంఖ్య తగ్గింది, మరణాలు డబుల్ అయినాయి. అంటే 10 మంది పుడుతుంటే 20 మంది చచ్చిపోతున్నారు. చివరికి ఇదే పరిస్థితి ఆ దేశానికి శాపంగా మారుతోంది. బయట నుండి వచ్చిన వాళ్ళు చివరికి ఆ దేశాన్ని పరిపాలించే స్థాయికి వస్తుంది. ఒకనాడు గ్రీస్ సామ్రాజ్యం అంటే చాలా గొప్ప సామ్రాజ్యం, ఇప్పుడు ఆ సామ్రాజ్యాన్ని వాళ్ళ యొక్క ఆలోచన రహితమైనటువంటి నిర్ణయాల కారణంగా ఎదురు దెబ్బతినే పరిస్థితి వస్తుంది.